హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రీసెర్చ్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1లో వీటిపైనే ఎక్కువగా రీసెర్చ్ చేశారు. సో ఆ రీసెర్చెస్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రికల్ బ్యాండేజ్. ఈ బ్యాండేజ్ ఎలా ఉపయోగపడుతుంది? నార్మల్గా మనకి కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఆ దెబ్బలు తగ్గిపోవడానికి మినిమం 1 నుంచి 2 నెలలు పట్టచ్చు. కానీ ఇదే ఎలక్ట్రికల్ బ్యాండేజ్తో ఆ దెబ్బలు కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. ఈ ఎలక్ట్రికల్ బ్యాండేజ్ని అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ బ్యాండేజ్ బ్యాటరీతో పనిచేసే ఈ బ్యాండేజ్కి నీటిని ఇంధనంగా వాడుతున్నారు. సో నార్మల్గా పాత బ్యాండేజ్తో కంపేర్ చేసి చూస్తే ఈ బ్యాండేజ్ 30% వేగంగా దెబ్బలను తగ్గిస్తుంది. ఈ బ్యాండేజ్లో ఒకవైపు బ్యాటరీ, ఇంకోవైపు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం బ్యాటరీ పైన నీళ్ళు చల్లగానే అది కొద్దిపాటి ఎలక్ట్రిసిటీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోడ్స్ అందుకొని విద్యుత్ క్షేత్రంగా అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్గా మార్చడంతో అది గాయంపై ప్రభావం చూపిస్తుంది. సో విద్యుత్ క్షేత్రంతో గాయాలు త్వరగా తగ్గుతాయని ఇదివరకే ఎన్నో రీసెర్చెస్ ప్రూవ్ చేశాయి. సో ఈ ఎలక్ట్రికల్ బ్యాండేజ్ కేవలం మధుమేహ రోగులకో లేదా పాదాల గాయాలకో పరిమితం కాకుండా ఏ తీవ్ర గాయానికైనా దీన్ని వాడొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. పెర్ఫ్యూమ్స్ అనే వాటిని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్క పెర్ఫ్యూమ్ని తయారు చేయాలనుకుంటే కనీసం 3 years టైం పడుతుందట. 1 కిలో పెర్ఫ్యూమ్ని తయారు చేయాలనుకుంటే కనీసం 50 లక్షల వరకు ఖర్చు అవుతుందట. సో అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొత్త పెర్ఫ్యూమ్స్ని తయారు చేస్తున్నారు. నార్వేజియన్కి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులు. సో ఇందుకోసం వాళ్ళు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూరల్ నెట్వర్క్ని సృష్టించి దానికి శిక్షణ ఇచ్చారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ని వాటికి సంబంధించిన కెమికల్ మాలిక్యూల్స్ సమాచారాన్ని అందించారు. సో వాటితో కొత్త సుగంధ ద్రవ్యాన్ని ఎలా రూపొందించాలో కూడా చెప్పారు. సో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పెర్ఫ్యూమ్స్ని తయారు చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఎక్కువగా మనం సముద్రాలను చూస్తూ ఉంటాం. కానీ ఇవే మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ మన మైండ్లో కూడా ఉన్నాయంట. ఎలాగంటే మనం రోజు కుడి తాగే సీసా నీళ్ళల్లోనూ కనిపిస్తున్నాయట. ఓ అంచనా ప్రకారం మనం వారంలో కనీసం 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ని తింటున్నామట. అంటే మనకి తెలియకుండానే ఓ ఏటీఎం కార్డు అంత మైక్రోప్లాస్టిక్ని మింగేస్తున్నాం అన్నమాట. మరి అలా లోపలికి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ డైజెస్టివ్ సిస్టంలోనే ఉండిపోతుందా లేదా ఇతర అవయవాలకు స్ప్రెడ్ అవుతుందా అన్న క్వశ్చన్తో రీసెర్చ్ స్టార్ట్ చేశారు అమెరికాలోని న్యూ మెక్సికో విశ్వవిద్యాలయం సైంటిస్టులు. సో ఇందులో భాగంగా వాళ్ళు ఎలుకలకి రోజు మైక్రోప్లాస్టిక్స్ ఉన్న నీటిని తాగించారు. 4 వారాల తర్వాత వాటిని చెక్ చేసి చూస్తే డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిన మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఆ తర్వాత కాలేయం, కిడ్నీలతో పాటు మెదడులోకి వెళ్ళడం ఇలా వెళ్ళడం ద్వారా చాలా నష్టాలు ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. శరీరంలో చేరే ఈ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ రోగనిరోధక శక్తిలో అతి కీలకమైన మైక్రోఫేగస్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయట. దాంతో శరీరంలో దీర్ఘకాలిక వాపులు, నొప్పులు మునిపటి కంటే ఎక్కువ అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.